Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. వీళ్ళ ప్లాన్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. ఈ పిల్లలకి తెలిసిపోయింది. వీళ్ళని వెతుక్కుంటూ పెద్దవాళ్ళు వస్తే విషయం లేక్ వరకు వెళ్తుంది. మట్టి విషయం తెలిసిందంటే అందరికీ అన్ని తెలిసిపోయినట్టే. మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అయితే మరి మనమేం చెయ్యాలి? విదాస్ నగర్ డ్యామ్ ని బాంబు పెట్టి పేల్చేయండి. డ్యామ్ లేకపోతే ఆ ప్రదేశం వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి రీసెర్చ్ పేరుతో నేను కొంటాను. ప్రభుత్వానికి దానికి బదులుగా ఇక్కడికి దూరంగా మరొక డ్యామ్ కట్టిస్తానని మాట కూడా ఇస్తాను. దాంతో వాళ్ళు నాకు అడ్డు చెప్పలేరు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మనం ఎలాగైనా మన విదాస్ డ్యామ్ ని కాపాడుకోవాలి. ఇక్కడ నెట్వర్క్ లేదు అంటే మనం ఇప్పుడు అతల పాతాళంలో ఉన్నాం. డాగీ డాగీ గుడ్ బాయ్. డాగీ అటు చూడు, ఆయన నిద్రపోతున్నాడు. ఆయన జేబులో తాళం ఉంది, తాళం. దాన్ని తీసుకురా. డాగీ గో వెళ్ళు, త్వరగా దాన్ని తీసుకురా. అదిగో అదే తాళం. దాన్ని తీసుకురా డాగీ. గుడ్ బాయ్ డాగీ, గుడ్ బాయ్. సార్, త్వరగా విదాస్ లేకొచ్చేయండి. అక్కడ ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. వేదాస్ రివర్ ని ఎవరైనా బాంబెట్టి పేల్చేస్తారా ఏంటి? అది గాలిపటమా? ఎవరైనా ఎగరేయడానికే బాంబులు పెట్టి పేల్చేయబోతున్నారు. ఏమన్నావు? తను ఇక్కడికి ఎలా వచ్చాడు? ఫినిష్ హిమ్. ఎవ్వరూ కూడా ఆ పిల్లాన్ని ఆపలేరా? ఇక్కడే నిలబడి తమాషా చూస్తున్నారా? వెళ్ళండి. రెడ్డి సార్, శివకు త్వరగా హెల్ప్ చేయండి.
చేస్తాను, తప్పకుండా చేస్తాను. వెళ్ళి ఆ ఆఖరి బాంబుని ఫిక్స్ చెయ్యి. రాకా వెళ్ళి ఆ శివ సంగతి ఏంటో చూడు. శివ, ఇప్పుడిక నువ్వేమి చెయ్యలేవో. కేవలం 15 సెకండ్లలో బాంబు పేలిపోతుంది. బాయ్ బాయ్. శివ, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. బాంబు పేలబోతోంది. శివ, వెనక్కొచ్చేయ్. వాడు బాంబు దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు నా జీవితాశయాన్నే అంతం చేసేశావు. డాక్టర్ బెన్ పేరు వింటేనే ప్రపంచం భయపడుతుంది. అలాంటిది నన్నే భయపెట్టావు. మీరెవరేం భయపడద్దు, నేను ఇక్కడ ఉన్నానుగా. మీకెవరికి ఏం కాదులే. ఎప్పుడు నేను వీడిని తీసుకువెళ్ళి జైల్లో పడేస్తానులే. ఏ కానిస్టేబుల్, వీడిని తీసుకువెళ్ళు. నేను డాక్టర్ బెన్నీ. ట్రీట్ మీ విత్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ శివ. నువ్వు మన విదాస్ నగరానికి చెందిన మట్టిలోని బంగారాన్ని కాపాడావు. నీకు ప్రభుత్వం అవార్డు దొరికేలా చేస్తాను. థ్యాంక్స్ సార్, కానీ అవార్డు ఇవ్వాల్సింది నాకు కాదు, ఈ డాగీకి. ఈ డాగీ రాకపోతే మేము లాకప్ లోనే ఉండిపోయే వాళ్ళం. లడ్డూ సింగ్ సార్, గవర్నమెంట్ కి చెప్పి ఈ డాగీకి 2 జ్యూస్లను స్నాక్స్ ఇప్పించండి. అంతేగా? ఇప్పించండి. లడ్డూ సింగ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.